అనుకున్నదే జరిగింది. ఇది మన డెమోక్రసీ. ఇది నయా భారత్. ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా? నిన్న సోనం వాంగ్‌చుక్ గారిని ఆయన నిరాహార దీక్ష నుంచి ఉదయం 6 గంటలు ఆ టైంలో పోలీసులు వచ్చి తీసుకెళ్ళిపోయారు ఫ్రెండ్స్. తీసుకెళ్తే ఏమైంది ఇప్పుడు అని మీరు అంటారా? మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ సోనం వాంగ్‌చుక్ గారిని ఇలా తీసుకెళ్లడం కరెక్ట్ కాదని చాలామంది ఎందుకు అంటున్నారంటే, ప్రీవియస్‌గా మన భారతదేశంలో ఎవరైనా నిరాహార దీక్షలు చేసినా, ఏమైనా దీక్షలు చేసినా వాళ్ళ నిరాహార దీక్షలు, వాళ్ళ దీక్షలు ఎలా విరమింపజేసేవాళ్ళు? వాళ్ళ దగ్గరికి ఎవరైనా మంత్రులో, సీఎంలో, పీఎంలో వచ్చి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకు వాటరో, లెమన్ జ్యూసో ఇచ్చి వాళ్ళ నిరాహార దీక్ష విరమింపజేసేవాళ్ళు. అండ్ మనం సినిమాలలో కూడా ఇలాంటి విరమింపజేయడమే చూస్తాము. ఇది మన భారతదేశంలో ఇప్పటి వరకు జరిగిన నిరాహార దీక్షల యొక్క విరమణ. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది చూశారు కదా, 20 రోజులు హంగర్ స్ట్రైక్ చేస్తున్న సోనం వాంగ్‌చుక్ గారిని ఏ ఒక్క మంత్రి, ఏ ఒక్క ప్రభుత్వ అధికారి అడగని కూడా అడగలేదు. మీ ప్రాబ్లం మేము ఆలోచిస్తాము, మాట్లాడతాము, మీరు దీక్ష విరమించండి అని ఒక్కరైనా ఒక మాట అని అడిగారా? ఢిల్లీలో జరుగుతున్న ఈ ప్రొటెస్ట్కి ఒక్కరైనా స్పందించారా? ప్రధానమంత్రి గారు ఒక్క మాట అయినా మాట్లాడరా? లేదు, డైరెక్ట్గా పోలీసులను పంపించేశారు. అది కూడా సివిల్ డ్రెస్లో పోలీసులు శిబిరంలోకి వెళ్ళిపోయి తెల్ల బట్టలను అడ్డు పెట్టి మరి ఆయన తీసుకెళ్లారంటే ఆలోచించండి ఎంత దారుణంగా వ్యవహరించారో అక్కడ. నిజంగా ఆయన హెల్త్ మీద మీకు అంత కాన్షియస్నెస్ ఉంటే డాక్టర్లతో పోలీసులు తమ డ్రెస్లోనే ఒక స్ట్రెచ్చర్ తీసుకొని వచ్చి ఆయన నా స్ట్రెచ్చర్ మీద పడుకొని పెట్టి తీసుకెళ్ళాలి. కానీ ఒక తెల్ల బట్టలో మూట కట్టి తీసుకెళ్లడము ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ప్రజాస్వామ్యమా? ఇలాగైనా ట్రీట్ చేసేది ఒక వ్యక్తిని? అసలు ఆయనని హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో సంప్రదించారా? వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడారా? ఆఖరికి సోనం వాంగ్‌చుక్ గారి వైఫ్ హాస్పిటల్కి వెళ్ళి లోపలికి వెళ్తా అంటే కూడా మొబైల్ ఇక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళండి అన్నట్టుగా మాట్లాడడము ఎంతవరకు కరెక్టు? అంటే మొబైల్ లోపలికి తీసుకెళ్తే ప్రాబ్లం ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఎలా వ్యవస్థల్ని బుల్డోజ్ చేస్తున్నారు అన్నది ఈ ఒక్క సంఘటన వల్ల అర్థమవటం లేదా? నిజంగా చాలా బాధాకరమైన సంఘటన ఫ్రెండ్స్. నిజంగా ఒక వ్యక్తిని 20 రోజులు హంగర్ స్ట్రైక్ చేసిన వ్యక్తిని ఇలా తీసుకెళ్లడం మాత్రం కరెక్ట్ కానే కాదు. అండ్ ఇక్కడ పోలీసులు మీడియా ముందుకు వచ్చి మాకు కోర్టు నుంచి ఆదేశాలు వచ్చి ఆయన ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉన్నారు, సో ఆయనను మేము తీసుకెళ్ళామన్నట్టుగా మాట్లాడారు. గుడ్. కానీ ఇక్కడ మీరు తీసుకెళ్లాల్సిన పద్ధతి వేరు కదా. తన ఫ్యామిలీతో మాట్లాడాలి కదా, ఆయనతో మాట్లాడాలి కదా, ఎవరైనా అధికారులు వచ్చి డిస్కస్ చేయాలి కదా. ఆయన అప్పుడు ఒప్పుకోకపోతే, అప్పుడు రానంటే అప్పుడు మీరు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి కదా. కానీ అలా ఎలా సివిల్ డ్రెస్లో ఒకేసారి బుల్డోజ్ చేసినట్టుగా లోపలికి వచ్చేసి పరదలు అడ్డం పెట్టి మరి ఆ వ్యక్తిని తీసుకెళ్లారంటే ఇది కరెక్టేనా అన్నది చాలామంది యొక్క ప్రశ్న. నిజంగా చాలామంది నిన్న జరిగిన సంఘటనతో షాక్ అయిపోయారు. మన భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉన్న భారతదేశం స్వతంత్రమే సత్యాగ్రహాల వల్ల, దీక్షల వల్ల, ఎన్నో హంగర్ స్ట్రైక్ల వల్ల, ఎన్నో పోరాటాల వచ్చింది. అలాంటి భారతదేశంలో ఒక దీక్ష చేస్తున్న వ్యక్తిని, ఒక హంగర్ స్ట్రైక్ చేస్తున్న వ్యక్తిపై ఇలాంటి దారుణం అన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు, తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈయనని ఇప్పుడు ఎందుకు హాస్పిటల్కు తీసుకెళ్లారన్న దాని గురించి మనం ఒక్కసారి మాట్లాడుకుంటే 20వ తారీఖున పార్లమెంటుకు అందరూ రండి అన్నట్టుగా ఈయన పిలిపించారు. దాన్ని ఆపడానికి ఇలా చేశారన్నట్టు కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అండ్ ఈ ఇన్సిడెంట్ తర్వాత అభిజిత్ దిప్కే తాను ఎంతో బాధపడుతూ, రోధిస్తూ, కన్నీళ్లు పెట్టుకుంటూ ఇన్ని రోజులుగా చేసిన పోరాటాన్ని పోలీసులు ఇలా బుల్డోజ్ చేశారన్నట్టుగా కన్నీళ్లు పెట్టుకున్నారు. నిజంగా నాకు కూడా బాధ అనిపించింది. ఇన్ని రోజులు పోరాడిన ఒక వ్యక్తికి, ఇన్ని రోజులు హంగర్ స్ట్రైక్ చేసిన వ్యక్తికి ఒక చిన్న ఆన్సర్ కూడా రాలేదు. అధికారుల నుంచి ఒక నోటు కూడా రాలేదు. ప్రధానమంత్రి గారు ఇష్యూని మేము పరిశీలిస్తామన్నట్టుగా కూడా మాట్లాడకుండా అలా తీసుకెళ్ళిపోవడం అంటే అసలు ఆయన హంగర్ స్ట్రైక్కి వాల్యూ ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అన్నట్టుగా అర్థమవుతుంది. ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్. మనం నిజంగా భారతదేశంలో ఎలాంటి వ్యవస్థలు నడుస్తున్నాయి, భారతదేశం ప్రభుత్వాలు ఎలా బుల్డోజ్ చేస్తున్నాయి అన్న దాని గురించి ఆలోచించుకోవాలి. ఇప్పుడు అభిజిత్ దిప్కే అనే వ్యక్తి నేను హంగర్ స్ట్రైక్ కూర్చుంటున్నాను అని మాట్లాడుతూ ఇంకో పెద్ద స్టేట్మెంట్ కూడా వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఇప్పటి వరకు ధర్మేంద్ర ప్రధాన్నే మేము రాజీనామా కోరాము, ఇక మీదట మోడీ గారిని రాజీనామా కోరే పరిస్థితి వస్తుందన్నట్టుగా ఆయన చాలా బాధగా వ్యక్తం చేస్తున్నారు. అభిజిత్ దిప్కే అనే వ్యక్తి మాట్లాడుతుంటే ఒక ఉమెన్ వచ్చి ఆయన పైన సిరా చల్లింది ఫ్రెండ్స్. చాలామంది ఆ ఉమెన్ పై అటాక్ చేయడానికి చూస్తే అభిజిత్ దిప్కే వద్దని ఆపేశాడు. అండ్ ఆ తర్వాత ఆ ఉమెన్ ఓవరా అని చూస్తే ప్రీవియస్గా అంతకుడు ఒక రేపిస్ట్కి సపోర్ట్గా మాట్లాడిన ఒక బీజేపీ కార్యకర్తగా తెలుస్తుంది. జై శ్రీరామన్ నినాదాలు చేస్తూ కార్యకర్త నడవడము నిజంగా ఇక్కడ భగవంతుని పేరు
తీసుకురావడం ఎందుకు? ఇక్కడ భగవంతుని పేరెందుకు? అసలు ఏం ఆలోచిస్తున్నారు ఈ రాజకీయ పార్టీలు అనేది అర్థం అవ్వట్లేదు. పిల్లలకు సంబంధించిన విషయము, చదువుకు సంబంధించిన విషయము, వీటి గురించి పోరాడుతున్న ఒక వ్యక్తిపై ఎందుకు ఇంతలా కక్ష సాధిస్తున్నారు? అసలు మన భారతదేశంలో ఉన్న స్టాటిస్టిక్ ఒక్కసారి చెప్తే మీరు షాక్ అవుతారు ఫ్రెండ్స్. గత 10 సంవత్సరాలుగా 94,000కు పైగా స్కూల్స్ మూతపడ్డాయి, గవర్నమెంట్ స్కూల్స్. కొన్ని స్కూల్స్ మర్జ్ చేయబడ్డాయి, కొన్ని స్కూల్స్ మూతపడ్డాయి. అదే సమయంలో 43,000కు పైగా ప్రైవేట్ స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. అంటే గవర్నమెంట్ విద్య ఎంత దారుణంగా ఇస్తున్నారో ఆలోచించండి. గవర్నమెంట్ విద్యా సంస్థలకు సపోర్టే లేదు, గవర్నమెంట్ పాఠశాలకు సపోర్టే లేదన్నది ఆలోచించండి. ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టంలోనే మనం ఉండాల్సింది. 11 లక్షల గవర్నమెంట్ స్కూల్ కాను ఇప్పుడు 10 లక్షలకు పైగానే గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి. అండ్ ఇందులో కూడా 1,00,000కు పైగా స్కూళ్ళల్లో ఒక్క టీచర్ మాత్రమే ఉన్నారంట. ఒక్క టీచర్ ఉంటే పిల్లల్ని అక్కడ ఎందుకు జాయిన్ చేస్తారు? అక్కడ ప్రైవేట్ స్కూల్ వెతుక్కుంటారు కదా. అండ్ అంతేకాకుండా దాదాపుగా 1,00,000కు పైగా స్కూళ్ళలో ఎలక్ట్రిసిటీ సరిగ్గా లేదంట. 90,000కు పైగా స్కూళ్ళలో ఆడపిల్లలకి టాయిలెట్స్ లేవంట. ఇలాంటి విద్యా వ్యవస్థ ఉంది. దీని గురించి కదా మనం మాట్లాడుతుంది. ఇప్పుడు నీటుకు పరిష్కారం దొరుకుతుంది, రేపు ఎడ్యుకేషన్ సిస్టంలో రిఫార్మ్స్ వస్తాయి. ఇవన్నీ మన కోసమే కదా, మన పిల్లల కోసమే కదా. కానీ ఎందుకు ఇంతలా ఒక మనిషిని బుల్డోజ్ చేస్తుంటే, ఒక దీక్షను బుల్డోజ్ చేస్తుంటే ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం? ఎందుకు మనం ప్రశ్నించకుండా ఉన్నాం? ప్రతి ఒక్కరం ఆలోచించుకోవాలి, ప్రతి ఒక్కరం మాట్లాడాలి. అండ్ ప్రజాస్వామ్యాన్ని మాత్రం పట్టించుకోవటం లేదు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్లు అన్నట్టుగా అర్థమవుతుంది. అది బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, అన్ని గవర్నమెంట్స్ ఇలాగే ఉన్నాయి. నిజంగా ఏదేమైనా కూడా నిన్న జరిగిన సంఘటన ప్రజాస్వామ్యంలో ఒక పెద్ద ప్రమాదకరమైన సంఘటనగా చాలామంది అభివర్ణిస్తున్నారు. ఇది డెమోక్రసీని చంపడమే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అసలు మీరేమంటారు ఫ్రెండ్స్ నిన్న జరిగిన సంఘటన గురించి?